బగ్గా ఆకలి మీద ఉన్న టైంలో హోటల్కు పోయి పూరినో వేరే ఏదన్నా టిఫినో ఆర్డర్ పెట్టి తింటారు చాలా మంది. కానీ ఈ ముచ్చట చూసినాక బయట తిండి తినే బదులు ఇంట్లోనే ఏదన్నా అండుకొని తింటే అయిపోతుంది అనిపిస్తుంది కావచ్చు. ఏందో ఏమో జనాలు మరీ గిట్లా తయారైనరు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా కానీ డబుల్ రెస్పెక్ట్తోని కస్టమర్లకు కమ్మగా తినిపిద్దామని నాన్ వెజ్ పెట్టినా కానీ 10 మందిలా పంచాయతీ పెట్టి వీడియోలు తీస్తాండ్రు. హైదరాబాద్లో ఉన్న గడ్డి అన్నారం కాడున్న రాఘవేంద్ర అనే హోటల్లో పూరి ఆర్డర్ ఇచ్చి పుడుసదిగా తిందామని కూర్చుంటే ఇంకా పూరిలో ఉండే కూరలు ఆగి పురుగును కూడా ఫ్రీగా ఇచ్చిర్రటగా హోటల్ వాళ్ళు. ఇక దీంతో గింత అభిమానం తట్టుకోలేక ఎందుకు నాకు ఇట్లా నాన్ వెజ్ పెట్టి మర్యాద చేసిల్లని వీడియోలు తీసిండుగా అన్న. చీ హోటల్లో కొద్దిగా ఉండాలి కదా. బయట రోడ్డు పక్కన ఉన్న బండ్ల కాడ తింటే మంచిదో కాదో అని 4 రూపాయలు ఎక్కువైనా కానీ హోటల్కి వచ్చేది. ఇక పేరున్న పెద్ద హోటల్కి పోయినా కానీ పూరి కూరలో పురుగులు వేసి అడ్డిస్తే తిని అడ్డం తిరుడే అవుతుంది. మరి గిట్లా ఏం తెగిది అని కౌంటర్ మీద ఉన్న హోటల్ ఓనర్ని అడిగితే కుయ్యమంటలేడు కయ్యమంటలేడు. తింటే తినక నచ్చకుంటే వాడాక ఈ ఓవర్ యాక్షన్ ఏందన్నట్టు సైలెంట్గా చూస్తాడు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యేటాలకు జనాలు కూడా జరంత గట్టిగానే తిట్టిపోస్తారుగా ఓనర్ను. మొన్నటి దాకా హోటళ్ళల్లో చెకింగ్లు చేస్తే పూసిపోయినాయి పెడతారని తెలిసినా కానీ జర గుండె ధైర్యం చేసుకుని ఆకలి బాధకు హోటల్తో వదికితే గిసొంటి చేసి తినకుండా చేస్తారు మళ్ళా అని నెట్టనలు గరం అవుతాండ్రు.